పసిరికాకి సక్కింది. ఏమిటండి ఈ దేశం ఎంత పచ్చగా చూడండి, ఈ నోటంట రక్తం రాలేదు పసిరి వస్తానది, మనమే నాటి దేశం వెళ్ళిపోస్తాం రాఘవా. మాటలేనాడా ఆ మాటలు కూడా రాఘవుడిని ఎర్రయ్య రాజుని ఇద్దరు కట నోరండి. నోరనగానే ఇద్దరు అట్ట రెండు గుమ్ములు తీసిన తీగ రాఘవుడు తీసిన గొయ్యి రోటట నీళ్ళు ఊరిని, ఎర్రయ్య రాజు తీసిన ఊరిన రక్తం అటు ఉంది. చూసినాడు రాఘవ ఇదేమిటండి ఏమిటండి రాఘవ నీవు తీసిన గొయ్యిలో ఈ రాఘవ అయ్య నీళ్ళారడం ఏమిటండి రాఘవ నాన్న తీసిన గొయ్యిలో ఈ బ్రహ్మ ఇది రక్తమోగిన కారణాల ఊరగా మాటలేనాడా ఈ రాఘవ ఎందుకు ఇదో నాకేం తెలుసండి. ఈ గొయ్యిలు పట్టి ఇద్దరు దావం పుచ్చుకొని మనం వెళ్ళిపోతాం వాళ్ళ మందుగా మాయ్యా ఆ వేళ కూడా ఇద్దరు ఆట మళ్ళా బాబా మరుదల వల్ల వెళ్ళిపోవచ్చు తిన్నగా బావా బావా నేను ఎక్కువ వచ్చిన బాబా ఎక్కువ దచ్చినాదిరి ఎత్తు మనం అవుతాను పరగంగా దచ్చినాదిరి పైన అవుతాను కోవులతో కాయగూర కోళ్ళు పైన పట్టుకొని సతో బచ్చాలు మొతాల పైన పట్టుకొని వారి నెల్లికి దారి బచ్చాలు పట్టుకొని అవు నేను దచ్చినాదిరి వెళ్ళిపోతాను బాబా సింగారు వైగానా ఈ బాబా నగసరణ వెత్తి సెలవి బాబా ఓరి సింగారం వైకారో మా బాబా నాయరా నగ సెలమెత్తి సెలవి ఓ ఈ వేళ నారాయరా అయ్య నేను సెలవు ఇవ్వలేనండి ఈ వరిదే నాయరా నీకెనగండి నేను సెలవులు ఇచ్చేస్తాను, నేను సెలవు ఇవ్వలేనండి. దీనికని సెలవు ఇచ్చినంత మీ అమ్మ మీ పెన్నమ్మ శ్రీదేవి ఊరి రామ శివాల గదిమేనా మీ పెన్నమ్మ ఆ రోజు మీ 5 తండ్రులు చనిపోయినప్పుడు మీ పెన్న మొక్కదా వెళ్ళిపోదు మీ పిల్లల కాలు పెంచుకొని వాళ్ళ ముట్టంత కాడికి కొంత ముక్కు సీముడని తీసుకుని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంట్ గారు కలిసి చేసి ఉన్నాము. ఈ రోజు నానేనయ్యా మీకు సెలవులు ఇచ్చేస్తాను, నేను సెలవులు ఇవ్వలేనయ్యా మందే ఊరగా మాటలేనారా ఈయన మరేం చెయ్యాలి బాబని ఆ రాజు తమ్ముడు ఎర్రయ్య రాజు ఆ ఎర్రయ్య రాజు పరమార్థుడు పల్లికొండ కడగాన ఆ చూసినాడు మరేమి లేదు గాని ఒక మాట అయ్యా మీ అమ్మగారికి వెళ్ళండి మీరా నాయన నేను సెలవిస్తాను నేను ఒక మాట అయ్యా మీ అమ్మకాడికి వెళ్ళి మీరు ఏం కావాలంత మద్దతు తెచ్చినట్టయితే నేను ఏం కావాలంత మద్దతు తెస్తాను మాయయ్యో నాగా మాటలేనారో రయ్యా నా రాజు తమ్ముడు ఎర్రయ్యా మా నాన్నవో నారాయణ ఒరి బావోయ్ మా బావో బావా మన మారిన వాళ్ళ తగ్గకుండా బావా ఓ వెళ్ళిపోడా బావ ఎవరిది పేరు వార్తమానమా ఈ బావా నువ్వు చూడబండి నారాయణ నాగా మాటలేనాడు రయ్యా నాగా వేల పరమార్థుడు రామయ్యా ఓ నారాయణ నా మువ్వల పుస్తకాలు రయ్యా నా ముల్లుపు చూసినాడు మా నాన్న ఓ నారాయణ ఏ గవ్వల పుస్తకాల మా అయ్యా నాయన నా కళ్ళుప్పు చూసినాడు ఈ వేళ నారాయణ ఈ యాదవన పురాణ మా వేళమ్మా నా ఎంచి చెప్పదన్నా నా వేలో నారాయణ
దాన పురాణం ఎత్తి చెప్పినాడు బండి నా పుస్తకాలు బారి చూసినాడు ఏలి లెక్కటి ఏలంతాలు పొడగట్టి చుట్టి ఏలి లెక్కటి సోలంతాలు పొడగట్టి ఏ గని ఏలి లెక్కట ఈ ఏగావేల గాలిలచ్చు కాదవలో ఈ బ్రహ్మ నాగావేల చూసినాడా రాజు తమ్ముడి ఎర్రయ్యా నా ఎర్రయ్య రాజు వారు వార్త మారవో ఎర్రయ్య రాజు పేరా ఈ బ్రహ్మ రాజు పేరా అలా తల్లి ఉండేడు తలదొడ్డి దేవాలయానికి నా రామకోటి పలకలేదా కొట్టుకాలుగా బ్రహ్మ ఏ ఘనమైన బంధుడి పేరు చూచాడి వేళ